హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. అందరం ధ్యానంలో కూర్చున్నాం. ఒక 10 నిమిషాలు 10 minutes మెడిటేషన్. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. ఒక 10 నిమిషాలు. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా శ్వాస మీద ధ్యాస, శ్వాసతో అనుసంధానం. Be with your breath. Kindly don't open your eyes. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. ఈరోజు మనం 7వ రోజు శ్రీమద్ భగవద్గీత
ధ్యాన జ్ఞాన యజ్ఞం 7వ రోజులో ఉన్నాం మనం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. మనం నిన్న తెలుసుకున్నటువంటి శ్లోకాలని ఒకసారి మననం చేసుకుంటూ ధ్యానంలో ఉందాం. హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస ఉచ్యతే. మూఢబుద్ధి గల ఏ వ్యక్తి అయినా సరే ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా నిరోధించి మనసులో సదా వాటిని స్మరిస్తూ ఉంటాడో అతడే మిథ్యాచారి, ఢంబాచారి అనబడతాడు. అంటే తన ఇంద్రియాలను తన లోపల అణిచిపెట్టుకోవడం వల్ల అవి ఇంకా విజృంభిస్తాయి తప్ప మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇంద్రియాలను మనం అణిచిపెట్టుకోవడం కాదు, ఇంద్రియాలకు మూలం అంటే ఇంద్రియాలు పనిచేయడానికి మనస్సు అనేది ప్రధాన కారణం. కాబట్టి మనస్సుని మనం నియంత్రించాలి, మనస్సుని మనం మళ్ళించాలి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అంటే ధ్యాయతో విషయానుపుంస సంగస్తేషోపజాయతే సంగాత సంజాయతే కామ కామాత్ క్రోధోపజాయతే. అంటే బయటికి వెళుతున్నటువంటి మనసుని మనం లోపలికి తీసుకెళ్ళాలి. అంతేగాని ఇంద్రియాలని అణిచిపెట్టుకోవడం వల్ల అది ఇంకా ఎక్కువ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కోపం విపరీతంగా వస్తున్నప్పుడు మనం దాన్ని అణిచిపెట్టామనుకోండి, బీపీ వస్తుంది, లో బీపీ వస్తుంది. ఆ కోపాన్ని ఇంకా మనం ప్రదర్శించామనుకోండి, ఉద్రేకంగా మనం ప్రదర్శించామనుకోండి, ఉన్నదానికి కొంచెం రెట్టించి హై బీపీ వస్తుంది. అణిచిపెట్టడం వల్ల లో బీపీ, దాన్ని ఉద్రేకపరచడం వల్ల హై బీపీ, దానివల్ల హార్ట్ డ్యామేజ్ అవుతుంది. భయం, లోపల భయం అనేది ఉందనుకోండి, షుగర్ వస్తుంది. మన లోపల భావాల్ని అణిచిపెట్టుకొని బయటికి ప్రదర్శించకపోకుండా బయటికి నవ్వుతున్నాం అనుకోండి, షుగర్ వ్యాధి వస్తుంది. ఆ షుగర్కి మందులు వేసాం అనుకోండి, కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. ఒకదానికోటి అనేక మానసికమైనటువంటి ఒత్తిడి వల్ల, అంటే మనము ఇంద్రియాలను అణిచిపెట్టడం వల్ల అనేక రకాలైన రుగ్మతలు మనకు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ రిలాక్స్ అవ్వాలి. అంటే గమనిస్తూ ఉండాలి ఏం జరుగుతుంది మన లోపల. దాన్ని గమనించడం అనేది ఇక్కడ చాలా అవసరం.
యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగా మసక్తః స విశిష్యతే. అయితే ఓ అర్జున, ఎవరు మనసులో మాత్రమే ఇంద్రియాలను వశపరుచుకొని అనాసక్తుడై అన్ని ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని ఆచరిస్తున్నాడు అతడే ఉత్తముడు. అంటే మనసులో ఇంద్రియాలను వశపరుచుకోవాలి మనసుతో. అంటే మనసుని మనం శూన్యం చేసి ఆ మనస్సు ద్వారా ఆ ఇంద్రియాలని అణిచిపెట్టుకోవడం ద్వారా ఇంద్రియాలతో కర్మలు చేయడం ద్వారా అతనే ఉత్తముడు. అంటే బయట ఎలా ఉన్నా సరే లోపల ఏమీ కాకూడదు. కోపం వస్తే కోపాన్ని ప్రదర్శించాలి. అంటే మన లోపల భావావేశాలని దాన్ని అణిచిపెట్టకూడదు. దాన్ని బహిర్గతం చేయాలి. అణిచిపెట్టడం వల్ల అనేక రకాలైన రోగాలొస్తాయి. అణిచిపెట్టకుండా మనం వాటిని ప్రదర్శించడం ద్వారా, ఇప్పుడు కోపం వచ్చిందనుకోండి, కోప్పడాలి. మన లోపలే దాచిపెట్టుకోవడం వల్ల ప్రాబ్లమ్ వస్తది. లోపల ఒకటి, బయట ఒకటి ఉండకూడదు. అలా ఉండడం వల్ల లోపల అంతా ఎంత బాధున్నా, కోపం ఉన్నా మన లోపలే పెట్టుకొని, బయటికి మాత్రం నవ్వుకుంటా మనం ఉన్నామనుకోండి, దానివల్ల అనేక రకాలైన రోగాలొస్తాయి. నీతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణ శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణః. నువ్వు శాస్త్రవిహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు. కర్మలు చేయకుండా ఉండడం కన్నా కర్మలు చేయడమే ఉత్తమం. కర్మలు చేయకపోతే నీ శరీరయాత్ర కూడా సిద్ధించదు. ఈ శరీరం పనిచేయాలంటే ఏదో కర్మ చేయాలి. శాస్త్ర విహితమైనటువంటి కర్మలు. శాస్త్ర విహితం కాని కర్మలు చేసామంటే అనవసరమైన కర్మల్లో ఇరుక్కుంటాం. మళ్ళీ మళ్ళీ పుట్టాలి. కాబట్టి శాస్త్ర విహితమైనటువంటి కర్మలను ఆచరించాలి. ఎలా చేయాలి కర్మలు అంటే, తక్కువ కర్మలు కాకుండా ఎక్కువ కర్మలు చేయాలి. కర్మ చేయకుండా ఎప్పుడు ఉండకూడదు. చేస్తే కొంచెం ఎక్కువ కర్మలు చేయాలి. ఇంకా ఇంకా ఎక్కువ కర్మలు చేయాలి. అది లోక కళ్యాణకారకమైన కర్మలు చేయాలి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతరాలైన కర్మల్లో ఆసక్తి గల ఈ లోకం కర్మలచే బంధించబడి ఉంటుంది. కనుక ఓ కుంతిపుత్రుడా, నువ్వు ఆసక్తి లేని వాడవై యజ్ఞం కోసం చక్కగా నీ కర్తవ్య కర్మలను ఆచరించు. యజ్ఞం కోసమే కర్మలు చేయాలి. మన మన కోసం మనం చేసే కర్మల వల్ల మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటానే ఉండాలి. అదే యజ్ఞకారకమైనటువంటి కర్మలు చేయడం వల్ల మళ్ళీ మనం జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వా మేషవోస్త్విష్ట కామధు. కల్పారంభంలో బ్రహ్మ సకల ప్రజలను యజ్ఞ సహితంగా సృష్టించి వీళ్లతో, మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి, ఇది మీరు కోరిన కోరికలను నెరవేరుస్తుందని చెప్పారు. బ్రహ్మ అంటే సృష్టికర్త. మనల్ని సృష్టించినప్పుడు మనం నిన్న చెప్పుకున్నాం, ఒక అంశాత్మ ఒక పూర్ణాత్మగా ఎదుగుతుంది. ఆ పూర్ణాత్మ మళ్ళీ ఎన్నో అంశాత్మలను సృష్టిస్తుంది. శక్తివంతమైనటువంటి పూర్ణాత్మలు అనేక వర్షంలాగా అంశాత్మలను సృష్టిస్తూ ఉంటారు. వారు యజ్ఞము ద్వారానే పుడతారు. ఈ యజ్ఞము ద్వారా పుట్టినటువంటి ఆ ప్రజలను, ఆ అంశాత్మ అంటే ప్రజలు, ఆ ప్రజలను మళ్ళీ మీరు యజ్ఞాలు చేయండి అని చెప్పడం జరిగింది. ఇష్టాన్ భోగాన్ హివో దేవా దాస్యంతే యజ్ఞభావిత తార్ధత్తాన ప్రధాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సహా. యజ్ఞం ద్వారా ఉన్నతులైనటువంటి దేవతలు మీ అభీష్టమైన భోగాలను నిశ్చయంగా మీరు అడగకుండానే ఇస్తారు. ఈ విధంగా దేవతల ద్వారా పొందిన భోగాలను ఏ పురుషుడు ఇతరులు ఎవ్వరికీ ఇవ్వకుండానే తానే అనుభవిస్తాడో అలాంటి వాడు దొంగ అనబడుతున్నాడు.
అంటే యజ్ఞము ద్వారా దేవతలు సంతుష్టులై మనకు ఎన్నో భోగభాగ్యాలు అందిస్తారు. అలాంటి భోగభాగ్యాలను మనం మాత్రమే ఖర్చు పెట్టుకోకుండా అది అందరికీ పంచాలి. అలా అందరికీ పంచినప్పుడు మాత్రమే పంచకుండా ఉండేవాడిని దొంగ అంటారు. అంటే ఇప్పుడు మనము సపోజ్ ధ్యాన మహాచక్రం జరుగుతుంది. మనం అన్ని చోట్ల ఎక్కడెక్కడో మన పిరమిడ్ మాస్టర్స్ అంతా డొనేషన్స్ కలెక్ట్ చేసి అక్కడ ఆ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అలా అందరి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక రకాలుగా భోజనం, ఉదయం టిఫిన్, సాయంత్రం మధ్యాహ్నం భోజనం, ఇంకా అనేక కార్యక్రమాలు, ధ్యానము, జ్ఞానము, ఇలా ఎన్నో కార్యక్రమాలకు ఖర్చు పెడుతుంటారు. అలా ఖర్చు పెట్టకుండా ఎవరైనా వాళ్ళ సొంతానికి వాడుకున్నారనుకోండి, వాళ్ళని దొంగలు అనబడతారు. కాబట్టి అలాంటి హీన స్థితిలోకి మనం వెళ్ళకుండా గొప్పగా దాన్ని ఉన్నత కార్యక్రమాల కోసం ఉపయోగించాలి. అందరితో పంచుకోవాలి. యజ్ఞశిష్టాశినఃసంతో ముచ్యంతే సర్వకిల్బిషై పుణ్యతే త్వగం పాపాయే పచం. యజ్ఞంలో మిగిలిన దాన్ని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు. అయితే ఏ పాపులు తమ సొంత శరీర పోషణ నిమిత్తమే అన్నం వండుకుంటున్నారో వారు పాపాన్నే తింటున్నారు. హాయిగా మనం శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. నిన్నటి వరకు ఇంతవరకు మనం చెప్పుకున్నాం. హాయిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. థ్యాంక్ యూ. మీరు వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు. బట్ అందరూ అన్‌మ్యూట్‌లోనే ఉండాలి. మ్యూట్‌లోనే ఉండాలి. సారీ. మీరు కావాలంటే అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు. ఓకే. యజ్ఞశిష్టాస్సినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై పుణ్యతే త్వగం పాపాయే పచంత్యాత్మ కారణాత్. యజ్ఞంలో మిగిలిన దానిని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు. అయితే ఈ పాపులు తమ సొంత శరీర పోషణ నిమిత్తమే అన్నం వండుకుంటున్నారో వారు పాపాన్నే తింటున్నారు. మనం మొన్న గుణాల గురించి చెప్పుకున్నాం. 3 గుణాల ద్వారా మనం ఎన్నో రకరకాల కర్మలు చేస్తుంటాం. 400, 500 జన్మల్లో మనం ఎన్నో కర్మలు చేశాం. ఇప్పుడు చివరి దశలో ఉన్నాం. ఇప్పుడు నేను ఆత్మను అని తెలుసుకున్నాం. మమాత్మ సర్వభూతాత్మ. అందరిలో ఉన్నది అదే ఆత్మస్వరూపము అని తెలుసుకున్నాం. కాబట్టి యజ్ఞంలో మిగిలిన దానిని ఎవరైతే అంటే యజ్ఞం మనము ధ్యాన మహాచక్రము అనేది ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో మనం కేవలం మనకు మనం వండుకొని తినట్లేదు. అందరికీ పెడుతున్నాం. పత్రి గారు చూడండి. మనం ఎక్కడికెళ్ళినా సరే ఆయన భోజనం మరి వండి అందరికీ పెట్టడం అనేది పిరమిడ్ సొసైటీలో మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఎప్పుడు అందరికీ 10 మందితో కలిసి భోజనం చేయడమే మనకు ఆనవాయితీ. ఎప్పుడు మనకు మనం వండుకొని తినే వాళ్ళని పాపి అంటారు. అంటే పాపాన్నే తింటున్నారు. వాళ్ళు కర్మలు మళ్ళీ వాళ్ళు కర్మలు చేయాల్సొస్తుంది. యజ్ఞావశిష్టం అంటే యజ్ఞాచరణ తదనంతరం ఇతరుల ద్వారా మనకు ఏది అనాచితంగా లభిస్తుందో అది ఇతరులకు మనం చేయడం ద్వారా వారు సంతృప్తితో మనకి ఇచ్చింది దీనినే మహాప్రసాదం అని కూడా అంటారు. అంటే ఈ మహాప్రసాదంతోనే సంతృప్తిగా జీవించాలి. మహాప్రసాదంతో మాత్రమే జీవించేవారు నిరంతర ముక్తులవుతున్నారు.
అలా గాకుండా తన కోసమే తాము చేసుకునే వంట అది పాపపు కూడు అవుతుంది. కనుక ముక్తికి మార్గం ఏది? యజ్ఞమే. ముక్తికి మార్గం పునరపి జననం, పునరపి మరణం. దీనికి కారణం ఏది? ఎవరికి వారు విడిగా వండుకొని, ఎవరికి వారు విడిగా భోంచేయడమే. నిరంతరము పునర్జన్మలకు కారణం భోజనం విడిగా ఉండరాదు. కలివిడిగా ఉండాలి. కాబట్టి మనం భోజనం అనేది ఎప్పుడూ గూడా అందరితో కలిసే భోజనం జేయాలి. మనం ఇప్పటివరకు ఈ కలియుగంలో ఎవరికి వాళ్ళు బ్రతకడం అనేదే మనం అలవాటు చేసుకున్నాం. కానీ ఎవరికి వాళ్ళు ఒంటరిగా అలా ఉండడం వల్లనే మళ్ళీ, మళ్ళీ ఈ కష్టాల్లో, ఈ బాధల్లో, ఈ దుఃఖాల్లో మనం ఉంటాం. కాబట్టి మనము సత్యయుగాన్ని స్థాపించుకోవాలి అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిందేంటి? యజ్ఞము. అంటే నిరంతరం మనం ధ్యాన, జ్ఞాన యజ్ఞాల్లో ఉంటూ 10 మందితో కలిసి మనం మన కోసం మనం వండుకొని తినకుండా అందరి కోసం మనం వండుకుంటూ, అందరితో కలిసి మనం తినడం అనేది అలవాటు జేసుకోవాలి. కలివిడిగా ఉండాలి. మనం ఒంటరిగా ఉండకూడదు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవా యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవా. సమస్త ప్రాణులు అన్నం నుంచే పుడుతున్నాయి. అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతుంది. వర్షం యజ్ఞం వల్ల కలుగుతుంది. యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నమవుతుంది. మనము యజ్ఞం వల్ల వర్షము, వర్షం వల్ల అన్నము, అన్నం వల్ల సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి. అన్నం వర్షం వల్ల కలుగుతుంది. వర్షం యజ్ఞం వల్ల కురుస్తుంది. యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నమవుతుంది. అంటే మనం ఎన్నో సత్కర్మలు చేస్తే గాని యజ్ఞాలు చేయలేం. యజ్ఞం చేస్తే గాని వర్షం రాదు. వర్షం కురిస్తే గాని అన్నం పుట్టదు. చూడండి. అన్నం అన్నం ద్వారానే సమస్త ప్రాణులు పుడుతున్నాయి. ఇక్కడ అన్నము అంటే ఈ అన్నం కాదు. ఏ అన్నం మరి? అన్నమయ కోశం. ఇది అన్నమయ కోశం. ఈ శరీరం అంతా కూడా అన్నమయ కోశం. ఎన్నో అణువుల సముదాయం. ఈ అణువుల సముదాయం అనేది యజ్ఞము వల్ల వర్షంలాగా పుడుతున్నాయి. ఎక్కడైతే యజ్ఞాలు చేస్తున్నామో అక్కడ వర్షములాగా సమస్త ప్రాణులు ఈ భూమి మీదకి వస్తున్నాయి. వర్షము అంటే ఇక్కడ కాస్మిక్ ఎనర్జీ. ఇప్పుడు మనము యజ్ఞములో పాల్గొన్నాం అనుకోండి. యజ్ఞం వల్ల మనకొచ్చే లాభం ఏంటి అంటే, ఇప్పుడు మనము ఇది కర్మలతో కూడినటువంటి శరీరం. అంటే ఎన్నో కర్మలుంటే గాని భూమి మీదకి మళ్ళీ రాం. పునరపి జననం, పునరపి మరణం. సో, ఎన్నో జన్మల కర్మఫలం ద్వారా మనం ఈ భూమి మీదకొచ్చాం. అంటే కర్మలతో కూడుకున్నటువంటి ఈ శరీరం. ఇప్పుడు ఈ శరీరము రోగగ్రస్తం. అంటే కర్మతో కూడుకున్నది. ఇది ఎలా తయారవ్వాలి? ఇక్కడ చెప్పినటువంటి అన్నం. ఈ అన్నమయ కోశం అనేది ఈ వర్షంలాగా కురిసినటువంటి కాస్మిక్ ఎనర్జీతో ఎటువంటి అనారోగ్యం అనేది లేకుండా ఈ కణాలనేవి ఉత్పత్తి అవుతాయి. దానివల్ల ఏం జరుగుతుంది? అంటే యజ్ఞం వల్ల వర్షంలాగా వచ్చినటువంటి ఆ యొక్క వర్షం వల్ల, ఆ వర్షం వల్ల అన్నం ఈ అన్నమయ కోశం, అన్నమయ కోశం ద్వారా ఇంకా సమస్త ప్రాణులు గూడా ఈ భూమి మీదకి వస్తున్నాయి. ఈ శరీరం గూడా అందుకనే మనము ఎప్పుడైతే యజ్ఞాల్లో మనం పాల్గొంటామో, అప్పుడు మనకు రోగం అనేది లేనటువంటి శరీరం ఉత్పత్తి అవుతుంది. మనం ఈ మామూలుగా ఇంట్లో ఎంత మనం ధ్యానం చేసినా ఒకటే. కానీ ధ్యాన యజ్ఞాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, దానివల్ల ఎంతో మేలు జరుగుతుంది. అన్నం అంటే ఉడికించిన బియ్యం గాదు. ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్తున్నాడు. భౌతిక శరీరాన్ని అన్నమయ కోశం అంటారు. అంటే అణువులు, పరమాణువుల సముదాయంతో కూడినటువంటి శరీరం. అన్నోత్పత్తి వల్ల వర్షం. వర్షం వల్ల అన్నప్పుడు పదార్థం అన్నది శక్తి వల్ల అని అర్థం. ఇక్కడ చెప్పబడినటువంటి వృష్టి దివ్య చక్షువుతో చూడబడినటువంటి వృష్టి. అంటే ఆకాశగంగ కాస్మిక్ ఎనర్జీ. విశ్వశక్తి అన్నది నిస్వార్థ కర్మ వల్లనే లభిస్తుంది. మనం స్వార్థంతో కాబట్టి యజ్ఞము
వల్ల వర్షం కురుస్తుందంటే కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి ధారాళంగా ఒక వర్షంలా కురుస్తుంది. అది ఎలా తెలుస్తుంది మనకు? దివ్యచక్షు ఉంటేనే అర్థమవుతుంది. ఆ దివ్యచక్షు మనం చర్మచక్షుతో చూస్తే అది మామూలు వర్షం. నీటితో కూడినటువంటి వర్షం. కానీ ఇక్కడ కళ్ళు మూసుకొని దివ్యచక్షుతో చూస్తే అది కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి, ఆకాశగంగ. కాబట్టి ఆ ఆకాశగంగ అనేది వర్షంలా కురుస్తుంది. ఇక్కడ భగవద్గీతను మనం అర్థం చేసుకోవాలంటే కేవలం పాండిత్యము, సంస్కృతం సరిపోదు. అందుకే సంస్కృత పాండిత్యాలు తెలిసిన వాళ్ళు భగవద్గీత వల్ల పెద్దగా ఉపయోగమే లేదు. అది చదివి మనము అర్థం కావడం అనేది అంటే కేవలం భౌతిక స్థాయిలోనే ఉంటుంది. సో ఎప్పుడు మనకి భగవద్గీత అర్థమవుతుందంటే ధ్యానం చేసిన వాళ్ళకు. ఇది ఒక యోగీశ్వరుడు యోగము కోసం చెప్పబడినటువంటి విజ్ఞానం. ఒక యోగీశ్వరుడు రచించినటువంటి గ్రంథం. ఒక యోగేశ్వరుడు చూసినటువంటి సందర్భం. మరి ఇవన్నీ కేవలం భౌతిక స్థాయిలో మనం ఆలోచిస్తే, భౌతిక చర్మచక్షువుతో చూస్తే అది అర్థం కాదు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ సత్కర్మ సముదాయం వేదం వల్ల పుడుతుంది. వేదం అక్షర బ్రహ్మం నుంచి, అక్షర పరబ్రహ్మం నుంచి పుడుతుంది. దీనిని బట్టి సర్వవ్యాప్తకమైనటువంటి అక్షర పరబ్రహ్మ ఎల్లప్పుడూ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠితుడవుతున్నాడని తెలుస్తుంది. సత్కర్మ ఎక్కడి నుంచి పుడుతుంది అంటే సత్కర్మల వల్లనే మనం యజ్ఞం చేయగలుగుతాము అని చెప్తున్నాడు. ఆ సత్కర్మ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది జ్ఞానం ద్వారానే. జ్ఞానం ఉంటే తప్ప మనం సత్కర్మలు చేయలేం. ఇక్కడ అర్జునుడు జ్ఞానం లేదు అంటే యోగం లేదు. జ్ఞానం ఎలా వస్తుంది? ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తుంది. ధ్యానం లేనటువంటి వ్యక్తి జ్ఞానం లేదు కాబట్టి అయోమయ స్థితిలో ఇబ్బంది పడుతున్నాడు కర్మ చేయడానికి. అంటే ఆ యుద్ధం చేయడానికి అయోమయ స్థితిలో ఉన్నాడు. కాబట్టి అది జ్ఞానం అంటే ఆయన చేసే యుద్ధము యజ్ఞములాగా చేయాలి. కానీ ఆయన కేవలం భౌతిక స్థాయిలో నా వాళ్ళు అనే ఆలోచిస్తున్నాడు. అది జ్ఞానం ద్వారానే, జ్ఞానం ఉంటేనే పుడుతుంది. జ్ఞానం అన్నదానిని పురాతన హిందూ వాజ్మయంలో వేదం అంటారు. అందుకే వేదాలు అనేవి ఎలా వచ్చినాయి? ధ్యానం చేస్తే వచ్చినాయి. అంటే తపస్సు చేస్తే వచ్చాయి. వేదం ఎక్కడి నుంచి పుడుతుంది? మూల చైతన్యం యొక్క పరీక్ష నుంచే పుడుతుంది. మూల చైతన్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే పుడుతుంది. బ్రహ్మ అంటే అంతటా వ్యాపించి ఉన్న అక్షరం. అక్షర అంటే ఎప్పటికీ నశించని అని. అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే వ్యక్తం అవుతుంది. అవ్యక్తమైన అక్షర పరబ్రహ్మ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠితం అవుతుంది. ప్రతిష్ఠితం అంటే పునః పునః విశ్లేషింపబడడం, మళ్ళీ మళ్ళీ విశ్లేషించబడేది. ప్రతిష్ఠితం అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ అంటే ఎంతమంది ధ్యానం చేస్తే అంతమందికి ఆ వేదం అనేది, జ్ఞానం అనేది వస్తూనే ఉంటుంది. మళ్ళీ 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 భూమి మీదకి ఇక్కడ నీకు వచ్చిందని నాకు రాకుండా పోదు. అది అక్షరం. అక్షరం అంటే నశించనిది. నశించనిది అక్షర పరబ్రహ్మ. నశించని బ్రహ్మ అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం, దైవ పదార్థం. అక్షర పరబ్రహ్మం నుండి విడివడినటువంటి జ్ఞానం వేదం అంటే. ఆ వేదం అనేది తపస్సు వల్ల, జ్ఞానం ధ్యానం వల్ల వచ్చింది. అది ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. నిత్యం ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. అందుకే మనము ఈ రోజున బాహ్యమైనటువంటి అంటే ప్రాపంచికమైనటువంటి చదువులు చదువుతున్నాం. ఈ టెక్నాలజీ ఇదంతా కూడా ఇక్కడి నుండి ఈ గ్రంథాలను తీసుకెళ్లి ట్రాన్స్లేట్ చేసి ఎన్నో ప్రయోగాత్మకంగా వాళ్ళు
చేసిన తర్వాత అంటే ఒక పదార్థ స్థితిలోకి దాన్ని మార్చడం వల్ల ఈ టెక్నాలజీ అంతా వచ్చింది. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? మూలము మూలం అక్కడి నుంచి వచ్చింది. అక్షర పరబ్రహ్మం నుంచి. వేదం, జ్ఞానం అనేది తపస్సు ద్వారా. అదే తపస్సు అంటే ఈ రోజున్న టెక్నాలజీ అంతా గూడా ఇంకా చాలా అప్‌డేట్ అవ్వాల్సిందుంది. అంటే ఇదంతా వాళ్ళు ఒక మొన్న చెప్పాం. అంటే ఇగో లేని ఒక స్థితిలో కేవలం భౌతిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి కొంచెం అంటే అది పూర్తి యోగ స్థితిలోకి ఎళ్ళకుండా ఒక ఎరుక లేని అంటే భౌతికమైనటువంటి స్థితి లేని ఒక స్థితిలో నిద్రపోయినటువంటి పరిస్థితుల్లో అంటే అలాంటి ఒక ఆహ్, ఆహ్, దాన్నేమంటారు? నేను అనేది లేని అటువంటి ఒక స్థితిలోనే ఆ జ్ఞానాన్ని పొందడం జరిగింది. ఆ ఆవిష్కరణలన్నీ అలాంటి స్థితిలోనే వచ్చినాయి. అంటే ఒక మేడమ్ క్యూరీ ఆమె పడుకున్నప్పుడు ఒక లేచి ఏదో రాసినట్టుగా ఆమెకి తర్వాత రోజు ఉదయం అర్థమైంది. అంటే ఒక తెలియని స్థితిలో ఆమె అంటే నేను అనేది లేని స్థితిలో, ఒక ఇగో అనేది లేని స్థితిలోనే కానీ ఇంకా ఉన్నతంగా, ఇంకా హైయెస్ట్ స్టేట్‌లో అంటే ధ్యానం ద్వారా, తపస్సు ద్వారా ఇంకా పర్ఫెక్ట్‌గా దాన్ని ఆవిష్కరణ అనేది జరిగినవి భారతదేశంలో. కానీ ఆ కనెక్షన్ పోయింది. ఆ కంటిన్యూటీ అంటే ఆ గురు పరంపర అనేది రకరకాల పరిస్థితులు. ఎన్నో దేశాల యొక్క దండయాత్రల ద్వారా అంటే మనిషి యొక్క స్వార్థం, మనిషి యొక్క ఆలోచన విధానం, ఒకడిని ఒకడిని దోచుకోవాలనేటువంటి అనేక రకాల పరిస్థితుల్లో ఇది కుంటుపడిపోయింది. భారతదేశంలో అది కొనసాగించలేదు. వాళ్లకు అంటే పాశ్చాత్య దేశాల వాళ్ళకు ఆ జ్ఞానం లేదు. కాబట్టి ఈ 2 కలవాలి. ఇప్పుడు ఎన్నో ఆవిష్కరణలు జరిగినాయి. ఇంకా మూలం అనేది ఇంకా ఎంతో తెలుసుకోవాల్సింది ఉంది. కాబట్టి ఇక్కడ ధ్యానం ద్వారా ఇప్పుడున్న టెక్నాలజీని ఇంకా అప్‌డేట్ జేసుకోవాలి. అది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహ యః అఘాయురింద్రియా రామో మోఘం పార్థ సజీవతి. అర్జున, ఈ లోకంలో ఈ విధమైన సృష్టి చక్రానికి అనుగుణంగా ఎవడు నడవడో అతడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు. కాబట్టి ఈ విధమైన సృష్టి చక్రం అనేది ఈ విధంగా ఉంది. ఆ విధంగా దానికి అనుగుణంగా ఎవడైతే జీవించడో వాడు పాపపు జీవితాన్నే గడుపుతున్నాడు. ఇక్కడ 4 క్షేత్రాలున్నాయి. 1 భౌతిక క్షేత్రం, 2 ప్రాణశక్తి క్షేత్రం, 3 భావనా క్షేత్రం, 4 ఆత్మక్షేత్రం. భౌతిక క్షేత్రానికి మూలమైనదేంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి క్షేత్రానికి మూలం భావన. భావనా క్షేత్రానికి మూలం ఆత్మ. ఈ 4 క్షేత్రాల్లో మౌలికమైన క్షేత్రం ఆత్మక్షేత్రం. సృష్టి చక్రం యొక్క మూల చక్రం తెలుసుకున్నటువంటి వాళ్ళు ఆ క్రమంలో సరిగ్గా జీవిస్తారు. పుణ్యచరితులై అర్ధపు జీవితాన్ని గడుపుతారు. ఈ సృష్టి క్రమం తెలియని వారు ఇంద్రియాలకి వశులవుతున్నారు. ఇంద్రియాలకు వశులై పాపపు పాపచరితులై వ్యర్థంగా కాలం గడుపుతున్నారు. అంటే ఏంటి ఈ సృష్టి చక్రం? యజ్ఞాలు. యజ్ఞాల ద్వారా మనం ఇందాక చెప్పినట్లుగా మనం యజ్ఞాలు చేయకుండా కర్మలు చేస్తూ ఉంటే దీనికి విరుద్ధంగా జీవిస్తున్నట్లు. కాబట్టి అది తెలుసుకొని అంటే సత్యాన్ని తెలుసుకొని జ్ఞానంతో అంటే సత్యము అంటే ఆత్మ సత్యం. ఆత్మ సత్యం అంటే ధ్యానం. ధ్యానం
చేస్తే గాని ఆత్మ అనేది అర్థం కాదు. ఆ ధ్యానం చేస్తే గాని జ్ఞానం రాదు. ఆ జ్ఞానం వస్తే గాని మనం ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకోగలుగుతాం. అది తెలుసుకుంటేనే గాని ఆ విధంగా జీవించగలుగుతాం. ఆ జ్ఞానంతో ధర్మయుతమైనటువంటి జీవన విధానంతో యజ్ఞాల ద్వారానే మన జీవితాన్ని మనం జీవించాలి. ఆ విధంగా జీవించకుండా ఎవరైతే దానికి విరుద్ధంగా జీవిస్తారో వాళ్ళు మళ్ళీ ఈ కర్మల్లో ఇరుక్కొని పాపపు జీవితాన్ని గడుపుతున్నట్లు. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తచ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఏ మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతూ ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అలాంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏది ఉండదు. ఇక్కడ భౌతిక క్షేత్రం, ప్రాణశక్తి క్షేత్రం, భావనా క్షేత్రం, ఆత్మక్షేత్రం, ఈ 4 క్షేత్రాల్లో ప్రథమమైనటువంటి మౌలికమైన క్షేత్రం ఆత్మక్షేత్రం అని మనం చెప్పుకున్నాం. ఇవి తెలుసుకున్న వాళ్ళనే ఆత్మజ్ఞానులు అంటారు. వాళ్ళకు వేరే చేయవలసిన కార్యం అంటూ ఏది ఉండదు. వీరు ఆత్మక్షేత్రంలో సదా క్రీడిస్తూ ఉంటారు. వీరు ఆత్మక్షేత్రంలోనే సదా తృప్తి పొందుతూ ఉంటారు. వీరు ఆత్మక్షేత్రంలోనే సదా సంతోషపడుతూ ఉంటారు. కేవలం భౌతిక క్షేత్రంలో తృప్తి పొందాలని చూసేవారు ఎప్పుడూ అసలు తృప్తిని పొందలేరు. భౌతిక క్షేత్రంలోనే సంతోష పొందాలనుకునేవారు ఎప్పుడూ శాశ్వత సంతోషాన్ని పొందలేరు. ఆదిశంకరాచార్యులు వారు కూడా అన్నారు కదా, యస్య బ్రాహ్మణి రమణే చిత్తం, యస్య బ్రహ్మణి రమణే చిత్తం నందతి నందతి ఏవ. ఎవరైతే ఎప్పుడు ఆత్మక్షేత్రంలోనే సదా క్రీడిస్తూ ఉంటారో వారికే ఆనందం, ఆనందం, ఆనందం. కాబట్టి తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అందువలన అర్జున, నువ్వు కూడా నిష్కాముడవై నిత్యం నీ కర్మలను ఆచరించు. ఆపేక్షారహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది. చేయవలసింది విషయాసక్తికి లోను కాని ఆసక్తి రహితమైనటువంటి కర్మాచరణ. కర్తవ్య కర్మాచరణ, కర్తవ్య నిర్వహణ కోసం కర్మాచరణ, స్వార్థరహితమైన కర్మాచరణ, జ్ఞాన సహితమైనటువంటి కర్మాచరణ, ప్రజారక్షణ కోసం, ధర్మ పరిరక్షణ కోసం కర్మాచరణ. అటువంటి నిష్కామ కర్మాచరణ మోక్షానికి దారితీస్తుంది. స్వార్థపూరితమైనటువంటి కర్మల వలన పాపపు జీవితాన్ని మనం గడపవలసి వస్తుంది. అదే నిస్వార్థ కర్మ వలన కర్తవ్య నిర్వహణ, స్వార్థరహితమైన కర్మణ, జ్ఞాన సహితమైన కర్మాచరణం, ప్రజా రక్షణ కోసం, ధర్మ పరిపాలన కోసం, అంటే నీవు ఎప్పుడైతే లోక కళ్యాణం కోసం ధర్మాచరణమైనటువంటి జీవితాన్ని గడుపుతావో అది మాత్రమే సరి అయినటువంటి జీవన మార్గం. అలా కాకుండా ఎవరైతే దానికి విరుద్ధంగా జీవిస్తుంటారో వారు పాపపు జీవితాన్ని గడుపుతున్నట్లు. అలాంటి వారు మాత్రమే మోక్షానికి అర్హులు. యద్యదాచరది శ్రేష్ట దేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదును వర్తతే. ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానినే ఆచరిస్తారు. ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకం అనుసరిస్తుంది. ఉత్తములు మార్గం చూపేవారు, అన్యులు అనుత్తములు ఉత్తములు చూపే మార్గంలో నడిచేవారు. ఉత్తములు దేనికి ప్రాధాన్యత ఇస్తారో సమస్త లోకం దానికే ప్రాధాన్యతనిస్తుంది. ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకమంతా దాన్నే ప్రమాణంగా. చూడండి, ఒక రాజకీయ నాయకుడు ఏదైనా చెప్పాడనుకోండి, అందరూ అది సత్యమని అందరూ దాన్నే పాటిస్తూ ఉంటారు. ఎందుకు?
అంటే ఆయన్ని ఎంతోమంది ఫాలో అవుతుంటారు. ఇప్పుడు కరోనా వల్ల కరోనా టైంలో చికెన్ తింటే ప్రాబ్లమ్ అని చాలామంది చెప్పారు. పాపం ఎవరు తినలేదు. అదే రాజకీయ నాయకులంతా రోడ్డు మీదకొచ్చేసి చికెన్‌లు తినేసి తినొచ్చు అని అందరికి చెప్తే, మిగతా వాళ్ళంతా అంతకుముందు ఫ్రీగా ఇస్తే కూడా తీసుకోలేదు. ఎప్పుడైతే తినొచ్చు ఏం గాదు అని జెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారో, మొత్తం అందరూ ఎగబడి క్యూలో నిలబడి మాత్రం మొత్తం చికెన్‌లు కొనేశారు. చూడండి అంటే ఒక రాజకీయ నాయకుడు ఏదైనా అన్నాడంటే దాన్ని ఫాలో అవుతుంటారు అందరూ. కాబట్టి ఆ నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? ఉత్తముడై ఉండాలి. అదే ఉత్తముడు కాకపోతే ప్రపంచం అంతా నాశనం అవుతుంది. ఉత్తముల్ని ఎన్నుకోవాలంటే మనం ఉత్తములు కావాలి ఫస్ట్. ప్రజలు ఉత్తములైతే తప్ప పాలకులు ఉత్తములు కావడం అనేది సాధ్యం కాదు. ఒక సినిమా హీరో ఏదైనా చేశాడనుకోండి, మిగతా వాళ్ళ ఫాలోవర్స్ అందరూ ఆటోమేటిక్‌గా ఫాలో అవుతుంటారు. ఎందుకు ఏంటి అనేది ఎవడు ఆలోచించడు. అంటే ఆ హీరో ఎలాంటి డ్రెస్ ఏశాడు, ఎలాంటి హెయిర్ స్టైల్ ఉందో, ఎలాంటి స్పెక్ట్స్ పెట్టుకున్నాడు, అలా మిగతా వాళ్ళందరూ అలాంటి వాళ్ళని ఫాలో అవుతుంటారు ఆటోమేటిక్‌గా. కాబట్టి ఉత్తములు దేన్ని ఆచరిస్తారో కాబట్టి పిరమిడ్ మాస్టర్ అనేవాడు అందరికీ చెప్పడం గాదు, ఆచరించి చూపించాలి. మనం రోడ్డు మీద మనం ఎలా ఉన్నామనేది అందరూ మనల్ని గమనిస్తుంటారు. కాబట్టి మనము బార్ షాప్‌కెళ్ళామనుకోండి సాయంత్రం అయితే, ఓహో! ధ్యానం చేయొచ్చు, బార్‌కి కూడా ఎళ్ళొచ్చు అని మిగతా వాడు అలవాటు లేనోడు కూడా బార్‌కెళ్తాడు. అంటే ఇక్కడ మనము ఏదైతే చేస్తున్నామో మిగతా వాళ్ళందరూ అది చేస్తుంటారు. అంటే అందుకే కృష్ణుడు ఏం చెప్తాడంటే, "అర్జున ఈ లోకంలోని, కింద పై లోకాల్లో ఈ 3 లోకాల్లో నేను చేయవలసిందేం లేదు. చేసేది ఏం లేదు. చేయదగినది కూడా ఏం లేదు. నేను చేయడానికి ఈ భూమి మీద ఏం లేదు. కానీ నేను పని చేస్తుంటా ఎప్పుడు. ఎందుకు చేస్తుంటా అంటే, నన్ను అందరూ ఉత్తముడు అని నన్ను గురువుగా భావిస్తుంటారు చాలామంది. వాళ్ళందరూ నన్ను ఫాలో అవుతుంటారు. నేను పడుకొని నిద్రపోయాననుకోండి, మిగతా వాళ్ళందరూ హాయిగా పడుకొని నిద్రపోతారు. వాళ్ళందరూ పడుకోకుండా పని చేయడం కోసం నేను పని చేస్తున్నా. ఒకవేళ నేను పడుకున్నాననుకోండి, వాళ్ళు కూడా పడుకున్నారనుకోండి, అలా వాళ్ళు పడుకోవడం వల్ల నాకు పాపం అంటుకుంటది. అందుకే నేను ఎప్పుడూ గూడా నేను పని చేస్తుంటాను. సత్కర్మలు, యజ్ఞకర్మలు చేస్తుంటాను. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నన్ను చూసి ఆచరిస్తుంటారు కాబట్టి. మానవుడు ప్రధానంగా అనుకరణశీలి. అంటే గొర్రె పోకడ. గొర్రెలు ఎలాగైతే ఒకదానెమ్మట ఒకటి పోతా ఉంటాయో, మిగతా మనుషులందరూ గూడా జనరల్‌గా అనుకరిస్తుంటారు మిగతా వాళ్ళని. ప్రజలు నాయకుల్ని, శిష్యులు గురువుల్ని, పెద్దలు పె పిల్లలు పెద్దలను అనుసరిస్తుంటారు. పిల్లలు చూడండి వాళ్ళ పేరెంట్స్ లాగా అనుకరిస్తుంటారు. శ్రేష్ఠులైన వారు చేస్తున్నారు కనుక అది సరి అయినది అయి ఉంటుంది అని దాన్ని ఆచరణకు స్వీకరిస్తారు. అంటే శ్రేష్ఠులైన వాళ్ళు ఎప్పుడు గూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సొసైటీలో. జంతువులు పెంచుతున్నప్పుడు మానవులను జంతువులు అనుకరించి తదుపరి జన్మల్లో మానవ జన్మలెత్తుతాయి. అంటే మన దగ్గర ఉన్నటువంటి పెంపుడు జంతువులు ఏవైతే ఉన్నాయో మనుషుల్ని అనుకరిస్తుంటాయి. ఆ తర్వాత జన్మలో అవి మానవుడిగా జన్మ తీసుకుంటాయి. మనం గొప్పవాళ్ళం అయినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు సహజంగానే మన వల్ల ప్రభావితం అవుతుంటారు. చెప్పాను గదా! మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ గూడా మనల్ని జూసి ప్రభావితమై అంటే మనం ధ్యానం చేస్తూ మనం సక్రమంగా మనం జీవిస్తున్నారంటే ఆటోమేటిక్‌గా మనల్ని ఎంతోమంది ఫాలో అవుతారు. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంటారు. మనలోని శ్రేష్ఠులు అందరికీ ఆదర్శం కావడం ప్రకృతి సహజమైన విషయం. కాబట్టి మనం ఎలాగైతే మనం గనక తప్పుడు పనులు జేసి, మనల్ని వాళ్ళు ఫాలో అయ్యి, వాళ్ళు తప్పుడు మార్గాల్లో వెళ్ళి, ఆ పాపం మనకంటుకుంటది గాబట్టి, మనం సక్రమైన మార్గంలో వెళ్ళి, మనల్ని జూసి ఎంతోమంది సక్రమైన మార్గంలో వస్తే, ఆ పుణ్యం గూడా మనకు అంటుకుంటది. సో, ఈరోజు ఇక్కడి వరకు మనం తెలుసుకున్నాం. ఒక ఈ శ్లోకాలను ఒక్కసారి మళ్ళీ మనం చదువుదాం. నాతో చెప్పండి. మీరు అన్‌మ్యూట్ జేసుకోండి. చెప్పండి ప్రసాద్ గారు. యెస్. మేడం ఇది మీరు షేర్ స్క్రీన్ జేయండి. సార్ ఇంకొకటి ఆనంద్ ప్రసాద్ గారు. ఆ! సార్ మీ వీడియో షేక్ అయిపోతుంది సార్ అది.
అది ఇక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది సార్ ఇవాళ. ఓకే సార్. రోజు అనా ఈ రోజేనా? నిన్నైతే అవ్వలేదు సార్. అది ఈ రోజు కొంచెం మధ్య మధ్యలో ఇదవుతుంది. అంటే రోజు కూడా ఎక్కడో చోట కొంచెం అట్లా అవుతుంది. బట్ ఈ రోజు ఏం టోటల్ గా అయిపోవడంతో అది ఎక్కువ అయిపోయింది అనమాట ఈ రోజు అది. ఓకే ఓకే మేడం, స్క్రీన్ షేర్ చేయండి. మాట అయితే వస్తుంది సార్. మాటలు అయితే వినిపిస్తున్నాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మాటలే చక్కగా వినిపిస్తున్నాయి. ఓకే ఓకే ఇష్టాన్ భోగాన్ హివో దేవా. చెప్పండి. ఇష్టాన్ భోగా దివో దేవా. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఇష్టాన్ భోగాన్ హివో దేవా. ఇష్టాన్ భోగాన్ దివో దేవా. దాస్యంతే యజ్ఞ భావిత. దాస్యంతి దాస్యంతే యజ్ఞ భావిత. ఇష్టాన్ భోగాన్ హివో దేవా. ఇష్టాన్ భోగాన్ దేవా. దాస్యంతే యజ్ఞ భావిత. తైర్ధత్తాన ప్రదాయేభ్యో. యో భుంక్తే తేన ఏవ సహ. ఇష్టాన్ భోగాన్ హివో దేవా. ఇష్టాన్ భోగాన్ దివో దేవా. దాస్యంతే యజ్ఞ భావిత. దాస్యంతే యజ్ఞ భావిత. తైర్ధత్తాన ప్రదాయేభ్యో. వైదత్తాన ప్రదాయేభ్యో. యో భుంక్తే తేన ఏవ సహ. యో భుంక్తే తేన ఏవ సహ. ఇష్టాన్ భోగాన్ హివో దేవా. దాస్యంతే యజ్ఞ భావిత. దాస్యంతే యజ్ఞ భావిత. తైర్ధత్తాన ప్రదాయేభ్యో. వైదత్తాన ప్రదాయేభ్యో. యో భుంక్తే తేన ఏవ సహ. యో భుంక్తే తేన ఏవ సహ. యజ్ఞశిష్టాసినః సంతో. యజ్ఞశిష్టాసినః సంతో. యజ్ఞశిష్టాసినః సంతో. యజ్ఞశిష్టాసినః సంతో. ముచ్యంతే సర్వకిల్బిషైః. ముచ్యంతే సర్వకిల్బిషైః. పుణ్యతే తే త్వఘం పాపా. పుంజతే తే త్వఘం పాపా. ఏ పచంత్యాత్మకారణాత్. ఏ పచంత్యాత్మకారణాత్. ఏ పచంత్యాత్మకారణాత్. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః. పుంజతే తే త్వఘం పాపా. ఏ యజ్ఞశిష్టాసినః సంతో. యజ్ఞశిష్టాసినః సంతో. ముచ్యంతే సర్వకిల్బిషైః. సర్వకిల్బిషైః. భుంజతే తే త్వఘం పాపాయే. భుంజతే తే త్వఘం పాపా.
ఏ పచంత్యాత్మకారణాత్ యజ్ఞశిష్టా సంతో యజ్ఞశిష్టాసినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై ముచ్యంతే సర్వకిల్బిషై పుణ్యతే తే యజ్ఞశిష్టాసినస్సంతో ముచ్యంతే సర్వకిల్బిషై పుంజతే తే త్వగం పాప ఏపచింత్యాత్మకారణాత్ అన్నాద్భవంతి భూతాని నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో విఘ్నాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ యజ్ఞకర్మ సముద్భవః అన్నాద్భవంతి భూతాని అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ యజ్ఞకర్మ సముద్భవః అన్నాద్భవంతి భూతాని అన్నాద్భవంతి భూతాని అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ యజ్ఞకర్మ సముద్భవ అన్నాద్భవంతి భూతాని అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ యజ్ఞకర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం సముద్భవం తస్మాత్ కర్మ బ్రహ్మోద్భవం విద్ధి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం కర్మ బ్రహ్మోద్భవం విద్ధి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ విద్ధి అండి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నాది నిత్యం యజ్ఞే యజ్ఞే ప్రతిష్ఠితం కర్మ బ్రహ్మోద్భవం విద్ధి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం నిత్యం నిత్యం యజ్ఞే యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం ఏవం ప్రవర్తితం చక్రం నాను వర్తయతిహయా అఘాయురింద్రియారామో మోఘం పాత సజీవ ఏవం ప్రవర్తితం చక్రం ఎందుకు వాయిస్ పోతుంది ప్రవర్తితం చక్రం నాను వర్తయతిహయా చక్రం నాను వర్తయతి
అగయాయురింద్రియా రామో అఘాయురింద్రియా రామో మోహం పార్థ జీవతి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయ అఘాయురింద్రియా రామో మోఘం పార్థ జీవతి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయా అఘాయురింద్రియా రామో మోఘం పార్థ జీవతి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయా